నామమున మీ అందరికీ సమాధానం కలుగును గాక. మరి ఈ దినమంతే మన దేవుడు కాచి కాపాడి మన కృపలో భద్రపరిచి ఈ యొక్క సాయంకాల సమయం మన అందరికి ఇచ్చి ఆ దేవుని ఆరాధించటకు స్తుతించటకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని నామంలో మనం ఈ ఆరాధన స్టార్ట్ చేసుకున్నాము. మరి ప్రార్థించేవారు రవి బ్రదర్ గారు ప్రార్థిస్తారు, చంద్రశేఖర్ బ్రదర్ గారు పాట పాడతారు. ప్రేజలనన్నా రవన్న మీరు పాట ప్రార్థించండి. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ యేసు ప్రభానికి ఎంతో వందాలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి, మహాపరిశుద్ధులైన దేవా నీకే స్తుతులు స్తోత్రం అర్పించుకుంటున్నైనా ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు. మీ యొక్క మహా కనికరం మా పయించినైనా అయినా మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకున్న విధానం బట్టి నీకు ఎంతో వందాలనైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాంనైనా. సమస్త ఘనత మహిమ ప్రభావములు తండ్రి నీకే చెల్లిస్తున్నాంనైనా. నా దేవ మాకందరికి మంచి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని అనుగ్రహించినారు. ప్రతి స్థలంలో మీరు మా ఘన విజయం అనుగ్రహించినారు. మీరే మాకు సహాయకులుగా ఉన్నారు. నీకు ఎంతో వందాలనైనా. అడుగడుగున ప్రభావ మీ ఆదరణ, మీ సమాధానం మాకు అనుగ్రహించినారు. పరిశుద్ధాత్మ నడిపింపు మాకు ఇచ్చినారైనా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవానికి ఎంతో వందాలనైనా. ఈ సాయంకాల సమయంలోనైనా మీ సన్నిధికి మేము వచ్చినాంనైనా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా జీవితాలు, మా హృదయాలను సరిచేయం ప్రభావ. మా ప్రాణాత్మ శరీరంలోనైనా శుద్ధీకరించండి. ఓ ప్రవ్వా, సంపూర్ణంగా మీరు మార్చండి అయినా. మీకు సంపూర్ణత, సరళత, పరిశుద్ధతలో మమ్మల్ని నడిపించినైనా. ఆత్మతో సత్యంతో నేను ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి. మీ పోలిగా మీ స్వరూపంలో మమ్మల్ని మార్చనైనా. మాలో ఇంకేమైనా డాగు మచ్చ మడుతుని తొలగించి మీకు పరిశుద్ధత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవ, ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించినైనా ఆయన మీ బిడ్డలందరినీ మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. పాటల్లో మీరు మహింపొందనైనా, వాక్యంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యుగ సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినామైనా మీరు అక్కడ సంబంధించిన ప్రతి ప్రవచనములు, ప్రతి సూచనలు నెరవేరుతున్నాయి ప్రభావ. అయినా ఏసయ్య మీకు ఎంతో వందాలైనా. మీరు ఆజ్ఞాపించిన ప్రతి ఒక్కటి ప్రభావ మేము అనేకులకు మేము ప్రకటించాలా ప్రభావ. అయినా అనేకులను ప్రభావ శిష్యులుగా తయారు చేయాలా ప్రభావ. అలాంటి పరిచయలు మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాక్షిని పెట్టుకోండి. ఈ ఆరాధన అంతట్లో అయినా మీరే ఆధిపత్యం నడిపించండి. మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అందరికి అనుగ్రహించి వాక్యంలో లోతులకు మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. చంద్రశేఖర్ అన్న గారు పాట పాడుతారు. ప్రైజ్ లార్డ్ అన్న. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింప, మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింప, చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో, చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో. త్రోసినను నడిపించెను వారిని విసుగక తన త్రోవన్, త్రోసినను నడిపించెను వారిని విసుగక తన త్రోవన్. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. కొండపై చూపిన విధముననే మందిరమును నిలిపే, కొండపై చూపిన విధముననే మందిరమును నిలిపే. ఆవరణము నేర్పరచేను నిండుగా తెరవేసే, ఆవరణము నేర్పరచేను నిండుగా తెరవేసే. దేవుని కార్యములను మోషే సంపూర్ణము చేసెన్, దేవుని కార్యములను మోషే సంపూర్ణము చేసెన్. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే
యుగ యుగముల వరకు మహాప్రభావము ఆయనకే, యుగ యుగముల వరకు. మందిర పాని అంతయును సంపూర్ణము చేయగనే, మందిర పాని అంతయును సంపూర్ణము చేయగనే. సుందరముగనొక మేఘము గుడారమును కమ్మే, సుందరముగనొక మేఘము గుడారమును కమ్మే. మందిరమంతయు యెహోవా తేజస్సుతో నిండెన్, మందిరమంతయు యెహోవా తేజస్సుతో నిండెన్. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే, యుగ యుగముల వరకున్. మహాప్రభావము ఆయనకే, యుగ యుగముల వరకు. నావన్నీయును నీవే గదా అమరుడవగు దేవా, నావన్నీయును నీవే గదా అమరుడవగు దేవా. నీవన్నీయు నాకిచ్చితివి నీ కృపను బట్టి, నీవన్నీయు నాకిచ్చితివి నీ కృపను బట్టి. మహిమా పరతును ఎల్లప్పుడు ఇహ పరములయందున్, మహిమా పరతును ఎల్లప్పుడు ఇహ పరములయందున్. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే, యుగ యుగముల వరకు. మహాప్రభావము ఆయనకే, యుగ యుగముల వరకు. పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బట్టి, పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బట్టి. పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చు ఇలలో, పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో. నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు, నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే, యుగ యుగముల వరకు. మహాప్రభావము ఆయనకే, యుగ యుగముల వరకు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో ఉన్న క్యాథరిన్ సిస్టర్ గారు వాక్యం షేర్ చేసుకుంటారు. క్యాథరిన్ సిస్టర్, ప్రైజ్ లార్డ్. వాక్యం షేర్ చేసుకుంటారు. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. వాయిస్ వినిపిస్తుందా సిస్టర్? వినిపిస్తుంది సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు అవకాశం ఇచ్చిన స్వప్న సిస్టర్ కి ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని కృపలో మనందరూ కూడుకున్నాం. దేవునికి వందనాలు. ఈరోజు వాక్యం చేత దేవుడు మనం ఎంతగానో బలపరుస్తున్నాడు. దేవుడు అక్కడ సమీపం ఉంది కాబట్టి దేవుడు అనేక వాక్య చేత మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరుస్తుంది. ప్రతి ఒక్క వాక్యం చేత ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏషియా నుంచి దేవుడు మరి వెలుగు గురించి మాట్లాడుతా ఉన్నాడు కదా. ఇక్కడ మరి నాకు ఈ రోజు వచ్చింది, ఈ రోజు వెలుగు గురించి అని ఈరోజు చెప్పగలుగుతున్నాను. అంశం ఏంటంటే, ఈరోజు వెలుగు, దేవుని వెలుగు మన మీద ప్రకాశింపబడ్డదని నా అంశము. దాని గురించి నేను ఈరోజు చెప్తున్నాను అంశము. ప్రార్థిస్తాము. స్తోత్రంనైనా పరిశుద్ధుడ జీవంగల దేవానికి స్తోత్రంలోనైనా ఇచ్చిన ఈ రాత్రి కాలం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం.
వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి దేవా, మమ్మల్ని బలపరచండి దేవా. యేసు ప్రభా నిత్య స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మమ్మల్ని పొద్దు నుంచి యేసు ప్రభా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన ప్రభా, అందరూ బట్టి నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎక్కడ వందనాలు ప్రభా. మాకు తోడైన దేవానికి వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఇంకా మేము పరిశుద్ధంగా ఉంటే నిన్ను యేసు ప్రభా ఎదుట శక్తి మాకు దయచేయండి. ఇంకా మేము మాకు పరిశుద్ధంగా ఉంటే మీరు అక్కడికి ఎదుర్కొనే శక్తి కూడా మాకు దయచేయండి తండ్రి. యేసు ప్రభా నీకు స్తోత్రం అయినా ప్రతిదినం మీరు వాక్యం చేత మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు ప్రభా. అందరూ బట్టి నీకే వందనాలు ప్రభా. తండ్రి నీకు కోట్లాది వందనాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా యేసు ప్రభా ఏమిచ్చి కూడా మేము రుణాన్ని మేము చెల్లించలేం నాయన. యేసు ప్రభా మేము పాపులో ఉండగా మా కోసం మీరు రక్తం ఖర్చిన ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు. జ్ఞాపకం మాకు కలగ చేసిన దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ముందుకు ఇంకా మమ్మల్ని నడిపించే దేవుడు ప్రభా. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా మానవ తలంపులను కొట్టివేయండి దేవా. మాలో ఉన్న అవిశ్వాసాలను తొలగించండి తండ్రి. యేసు ప్రభా బలపరచండి వాక్యం చేత తండ్రి. నీకు వందనాలు స్తోత్రంలో చెల్లిస్తున్నాం దేవా. యేసు ప్రభా నీకు స్తోత్రంనైనా ముందుకు నడిపించి మమ్మల్ని బలపరిచి మీరు అక్కడికైనా మమ్మల్ని అందరూ సిద్ధపరచండి తండ్రి. యేసు ప్రభా ఈ రోజంతా వాక్యానికి నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం అయినా తండ్రి. వాక్యం చేత మీరు మాతో మాట్లాడి ప్రతి ఒక్క అమ్మాయి మన నీకే చెల్లిస్తుంది. యేసు కృష్ణ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు యెషయా నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయాలో మరి ఇజ్రాయేల్ ప్రజల గురించి ఎంతగానో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి యెషయా 66 అధ్యాయము 1వ వచనము వెలుగు గురించి రాయబడ్డది. మరి ఆ వెలుగు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనకు వచ్చిన టాపిక్ మరి వెలుగు గురించి దేవుడు మనతో మాట్లాడుతుంది యెషయా ద్వారా. యెషయాలో మరి ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి ఎంతో విరుద్ధంగా జీవించారు. అయినా కూడా దేవుడు ఎంతగానో వాళ్ళ ప్రేమించి వాళ్ళ గురించి ఎన్నో విషయాలు మరి ప్రవచనం ద్వారా యెషయా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుడు అక్కడ యెరూషలేము తిరిగి చేరుకున్న ప్రజలందరికీ దేవుడు తన వాగ్దానం చేత నెరవేరుస్తా ఉన్నాడు. నిశ్చయితంగా తన బిడ్డలతో మాట్లాడుతున్నాడు. నీతి న్యాయములు మరి ప్రతి ఒక్కటి మరి వాళ్ళు ఏ విధంగా దేవునికి అర్పించుకోవాలా ప్రతి ఒక్క దాంట్లో అని అక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాడు. ఈ రోజు దేవుడు మనతో కూడా అనేకమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి చివరి దినాల్లో మనం ఉన్నాం. దేవుడు మనతో కూడా మరి అనేకమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా సిద్ధపడాలి ఆయన రాకడకు. మరి ముందుగానే ప్రవచనాలు దేవుడు మనకు అన్ని చెప్పబడ్డాయి. మరి ఈ కాలంలో మనకు అన్ని అవి తెలియజేయబడతా ఉన్నాయి. మరి 60వ అధ్యాయము యెషయాలో ఏమంటాడంటే ఇక్కడ దేవుడు నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడము భూమిని చీకటి కమ్ముచున్నది, చీకటిని జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అని ఇక్కడ మరి మాట్లాడుతా ఉన్నాడు. దేవుడు నీకు వెలుగు వచ్చినదని ఇక్కడ యెషయా ద్వారా మనకు ప్రవచనం ద్వారా చెప్పబడ్డది. మరి ఈ రోజు ఆ వెలుగును మనం ధరించుకున్నప్పుడు మరి ఈ రోజు మనతో కూడా మాట్లాడుతా ఉండు. దేవుడు నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిల్లుము. ఈ రోజు దేవుని కొరకు నువ్వు ఏ విధంగా ఉండాలంట దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. మరి ఆ తోవను ఆ సరళం చేసేది యోహాన్ ద్వారా కూడా అది నెరవేర్చబడ్డది. అక్కడ వెలుగు గురించి అనేకమైన విషయాలు దేవుడు అక్కడ యోహాన్ మాట్లాడుతాడు. 1వ అధ్యాయంలో వెలుగు యేసు ప్రభే అని. ఆ వెలుగు కదా నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుమంటుండు. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుని మహిమ మన మీద ఉదయించెను. చూడము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనులను కమ్ముచున్నది. ఇక్కడ ఏమంటుండు? చూడము భూమిని చీకటి కమ్ముచున్నది. అందుకే దేవుడు ఏమంటుండు? వెలుగు ఆ యేసు ప్రభ వెలుగు కాబట్టి, ఆ వాక్యమే వెలుగు కాబట్టి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతుండు. తేజరిల్లుమంటుండు. ఆయన మహిమలకు మనము ప్రవేశించాలంటే ప్రతిదినం మనం ఎట్లుండాలా? దేవుని యందు ఆసక్తి కలిగి ఆ వెలుగులో మనం నడుచుకోవాలి. ఆ వెలుగులో నడిచినప్పుడే కదా అప్పుడు ఆయన మహిమ నీ మీద ఉదయిస్తుంది. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది అంటే దేవుడు మరి చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కదా. భూమి మీద ఆ విత్తనం ఆ యేసు ప్రభే కాబట్టి ఆ విత్తనాన్ని మనం ఎప్పుడైతే వెదజల్తే అది వెలుగులోకి వస్తుంది. ఎప్పుడైతే ఆ వెదజల్లి వాక్య విత్తనము ఎప్పుడైతే సరిగ్గా లేదో అది అక్కడ చీకటి మొలుస్తా ఉంది. చూడు అక్కడ చీకటి కమ్ముకొని వస్తున్నది. అంటే అక్కడ దేవుని బిడ్డలై ఉండి దేవుడు మనతోని అనేకమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. భూమి చీకటిని కమ్ముకొస్తుంది కదా, కటిక చీకటి కమ్ముకొస్తుందని దేవుడు చెప్తా ఉన్నాడు జనుల మీద. చూడండి ఆ యేసు ప్రభు భూమి మరి విత్తనము వేస్తా ఉన్న భూమి మీద. కానీ చాలా మంది ఆ విత్తనం ఏ విధంగా తీసుకుంటున్నాం? మనము చీకట్లో వేసుకుంటా ఉన్నాం కదా, చీకటిని వెంబడిస్తా ఉన్నామని. దేవుని బిడ్డలమేం చెప్పుకుంటున్నాం కానీ చీకటిని
వెంబడిస్తున్నాం. చూడు మరి దేవుడు అంటున్నాడు, చూడము భూమిని చీకటి కమ్ముచున్నది. ఎందుకు కమ్ముతున్నది అక్కడ అంటే దేవుని వెలుగు, వాక్యమే దేవుడు కదా. వాక్యమే దేవుడు అన్నప్పుడు వాక్యానుసారంగా మనం జీవించకపోతే నువ్వు దేవుణ్ణిలో ఉన్నావా లోకంలో మరి చీకట్లో ఉన్నావా అనేది ఇక్కడ తెలియబడతా ఉంది. అందుకే దేవుడు అంటుండు నీకు వెలుగు వచ్చినదని దేవుడు మనకు ఎప్పుడైచ్చిండో ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనకు అక్కడ తెలియజేయబడుతుంది కదా. దేవుని ఆత్మ ఎక్కడ ఉందంట జలముల మీద అల్లాడుచున్నది. ఆ వెలుగు అనేది అల్లాడుచున్నది కాబట్టి ఆ వెలుగులో నువ్వు ప్రకాశింపజేయాలా. నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిల్లుము. దేవుని మహిమ కొరకు నువ్వు ఏం చేయాలి లోకంలో తేజరిల్లాలా. ఆయన మహిమను ఏం చేయాలా వెదజల్లాలా ఈ లోకానికి. యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. దేవుడు ఎప్పుడైతే నీ సొంత రక్షకంగా స్వీకరిస్తావో, దేవుని ఎప్పుడైతే సొంత రక్షకంగా స్వీకరిస్తావో అప్పుడే దేవుడి మహిమ నీ మీద ఉదయించింది. కానీ ఈ లోకంలో మనం అనేకమైన దాని చెట్టు తిరిగి ఆ మహిమను ఏం చేస్తున్నాము మనం పొడగొట్టుకుంటున్నాం. అందుకే చాలా మందికి ఏమేసింది భూమిని చీకటి ఏం చేస్తుంది కమ్ముకొస్తుంది కదా. చీకటి కమ్ముకొని ఉన్నది. అది వెలుగులోకి రావాలంటే వాక్యంలోకి రావాలా, ఆయన వెలుగులోకి రావాలా, ఆయన మహిమలోకి రావాలా. కానీ ఈ రోజు క్రైస్తవుడు అని చెప్పుకొని తిరుగుతాము కానీ మరి ఆ చీకట్లోనే ఉన్నాము చాలా మంది. ఎందుకంటే ఆ వాక్యమే దేవుడు వాక్యమైనప్పుడు ఆ వాక్యానుసారంగా జీవించకపోతే నువ్వు ఎక్కడ ఉన్నట్టు మరి నువ్వు కటిక చీకట్లో ఉన్నవాడితే కదా. అందుకే దేవుడు అంటుండు ఈ రోజు నువ్వు తేజరిల్లాలా, ఆయన మహిమలో నువ్వు ప్రవేశించాలా, ఆయనలో కొనసాగించాలి అంటే నువ్వు ఎట్లా ఉండాలంటే ఆ వెలుగులోకి నువ్వు ప్రకాశింపజేయాలి కదా. ఆ వెలుగులో నువ్వు ప్రకాశం కలిగి ఉండాలి. అందుకే యోహాను సువార్త చూద్దాము 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో యోహాను ఒక విషయం చెప్తా ఉన్నాడు. 3వ అధ్యాయము 18వ వచనము. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. ఎవరైతే ఆయన విశ్వాసం మీద నమ్మకం కలిగి ఉంటారో ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు గనక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడను. చూడండి ఇక్కడ దేవుడు మరి యోహాను ముందుగానే చెప్తాడు ఆ తీర్పు ఇదే ఏంటంటే వెలుగు లోకంలోకి వచ్చేను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించుచున్నారు అంటాడు ఇక్కడ యోహాను. చూడండి మరి దేవుని మార్గము సరళం చేయాలంటే మరి దేవుని కొరకు మరి యోహాను మరి అనేకమైన విషయాలు ముందుగానే యెషయా ప్రవచించిండు కదా యోహాను గురించి కదా. ఆయన తోవ సరళం చేస్తాడని కదా మనకు ప్రవచనం తెలుసు. ఎందుకంటే యెషయా యోహాను గురించి ముందుగానే చెప్పినాడు ఆయన. అందుకే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన యందు విశ్వసించు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుణ్ణి నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడ్డది. అంటే వాడు ముందుగానే ఎట్లా ఉన్నారంట వాళ్ళు తీర్పు తీర్చబడ్డవారు. ఎవరైతే సంపూర్ణ విశ్వాసము ఎప్పుడు కలుగుతుంది దేవునిలో ఉన్నప్పుడే, దేవుని వాక్యమందు నిలకడ కలిగి ఉన్నప్పుడే కదా. నీకు విశ్వాసంలో ఉన్నవాడు నిలకడగా ఉన్నవాడుకు మనకి తీర్పు తీర్చబడదు. ఎవడైతే ఈ లోకానుసారంగా జీవించి నేను దేవుని విశ్వసిస్తున్నా అన్న వాడికి ఖచ్చితంగా వాడికి ఏముంటది తీర్పు ఉంటది. ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోకి వచ్చింది. ఎట్లా వచ్చిందంట వెలుగు ఏందంట లోకంకి వచ్చాను కానీ తమ క్రియలు ఎట్లున్నాయంటే చెడ్డవైనందున అంటే స్పష్టంగా కనబడతాయి కదా మనిషి క్రియలు. వాక్యం చూసుకొని మనిషి క్రియను చూస్తే తెలిసిపోతుంది కానీ వాడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడని. తన ఏమంటున్నాడు వెలుగు లోకంనకు వచ్చను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగునకు ప్రేమించక ఏం చేస్తున్నారు చీకటినే ప్రేమించిరి కదా. వెలుగుని ప్రేమించక ఏం చేస్తున్నారట చీకటినే ప్రేమించిరు కాబట్టి ఆయనని ప్రేమించలేకపోతున్నారు అంటున్నాడు. చూడు యోహాను ముందుగానే చెప్తుండు కదా ప్రతి ఒక్కటి ఆయనలో తేజరిల్లాలి అంటే నీ జీవితం ఏ విధంగా ఉండాలా సంపూర్ణంగా ఉండాలా విశ్వాసంలో కదా. నీకు ఏ తీర్పు లేదు కదా. ఏ శిక్షించినందుకు ఏ శిక్ష విధి లేదు. ముందుగానే మనకు ఇక్కడ పౌలు చెప్తా ఉంటాడు రోమా రాసిన పత్రికలో. చూడు ప్రతి ఒక్క మాట మరి అనేకమైన విషయాలు ఒకటే తీర్పు ఒకటే మాట దేవుడు మాట కదా ముందున్నట్టుగా మరి తర్వాత వేరేగా రాయబడి ఉండదు. ఒకటే మాట దేవుడు మనకు రాస్తా ఉంటాడు. చూడు విశ్వాసం ఉంచినప్పుడు సంపూర్ణమైన విశ్వాసము నీలో ఉన్నప్పుడు వాడికి ఏ తీర్పు లేదంట. మరి నువ్వు ఏ విశ్వాసంలో ఉన్నావు? నువ్వు ఆ విశ్వాసంలో ఉన్నావా? సంపూర్ణమైన విశ్వాసంలో ఉన్నావా? మరి నీకు తీర్పు తీర్చబడుతుందా? మరి నువ్వు మనం ఏం చేయాలా పరీక్షించుకోవాలా. నువ్వు ఆయన ఈ లోకానికి దేవుడు ముందుగానే
మరి యెషయా ద్వారా మాట్లాడతాడు, నీకు వెలుగు వచ్చినది లెమ్ము అన్నప్పుడు మరి దేవుడు మహిమ నీ మీద ఉదయించింది. దేవుడు ఎప్పుడూ తన బిడ్డలని భూమికి పునాదులు వేయబడక ముందే మనం ఏర్పరచుకున్నాడని ఎన్నో విషయాలు మనకు మన బైబిల్ ద్వారా అనేకమైన భక్తుల ద్వారా మనకు ప్రవక్త ద్వారా నెరవేర్చబడ్డది కదా. ప్రతి ఒక్కటి యేసుప్రభు కూడా చూపిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బైబిల్లో చెప్పబడ్డది. ఎందుకంటే దేవుడు తన బిడ్డలను ఎట్లా చేసిన ఒక మహిమలాగా తయారు చేసుకున్నాడు భూమి మీద తన రాజ్యాన్ని కట్టనీకి. చూడు యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, చూడుము భూమి చీకటి కమ్ముచున్నది. ఎట్లా కమ్ముచుందంటే వాళ్ళు ఆ విశ్వాసంలో పడి కమ్ము కోసం దేవుని యందు విశ్వాసం లేదు. నీ విత్తనం ఏ విధంగా వేసుకుంటున్నావు భూమి మీద, ఈ రోజు వాక్యము నీ హృదయంలో ఏ విధంగా తీసుకుంటున్నావు, అబద్ధంగా తీసుకుంటున్నావా నిజంగా తీసుకుంటున్నావా? మరి దేవుడు ఎన్నో సత్యాలు మన ఇక్కడ రాసినప్పుడు మనం ఎందుకు చదివి కూడా గుడ్డిగా ఎందుకుంటున్నాం మనము అంటే నీలో దేవుని ఆత్మ లేదు. అందుకే దేవుని వెలుగులోకి రావాలా. వెలుగు రావాలంటే దేవుని పరిశుద్ధాత్మలో ఉంటే నీకు వెలుగు కదా. మన పౌలు రుడిగా చెప్తాడు కదా, ఇంకా ఖచ్చితంగా చెప్తాడు కదా. యేసు ప్రభు మనం ఎప్పుడైతే నోటితో ఒప్పుకుంటామో అప్పుడే రక్షింపబడ్డామని ఇంకా దేవుడు ఇంకా డీప్ అక్కడ రాస్తా ఉంటాడు రోమాలో మరి పౌలు ద్వారా. చూడు మరి నువ్వు ఈ రోజు సంపూర్ణమైన హృదయం ఏ విధంగా ఉంది కదా. మన హృదయాన్ని గురించి దేవుడు అనేకమైన విషయాలు చెప్తా ఉన్నాడు. మరి నీకు వెలుగు వచ్చింది, నువ్వు ఏ వెలుగులో ఉన్నావు? చీకట్లో ఉన్నావా, వెలుగులో ఉన్నావా? నువ్వు దేవుని వెలుగు కోసము ఈ లోకంలో వెదజల్లాలి అంటే, తేజరిల్లాలి అంటే నువ్వు ఎంత ఉండాలా? దేవుణ్ణిలో కరెక్ట్గా ఉండాలా. కానీ దేవుడు ఈ లోకానికి వచ్చి వెలుగాన్ని ప్రకటించినా కూడా ఇక్కడ ఏమైనదంట, ఆ వెలుగుని ప్రేమించకుండా ఉన్నదని మనుషులు ఆ వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఈ లోకము మొత్తం ఎట్లా ఉన్నారంట, దేవుని బిడ్డలే ఈ లోకాన్ని ఏం చేస్తున్నారంట, ఈ లోకం వెంబడించి ఈ చీకటిని ప్రేమిస్తా ఉన్నారు, ఈ లోకాన్ని వెంబడించి. మరి ఇక్కడ యోహాను సువార్తికుడు మనకు ఈజీగా చెప్తా ఉన్నాడు, మరి చీకటి చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, చీకటి జనులను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఈ రోజు నువ్వు వాక్యంలో కరెక్ట్గా ఉండి దాని ప్రకారంగా జీవిస్తే దేవుని మహిమ నీ మీద ఉన్నట్టే కదా. మనము ఈ రోజు మనం పరిశీలించుకోవాలంటే నువ్వు కరెక్ట్ గా జీవించినప్పుడు, దేవునితో మాట్లాడుతున్నప్పుడు, నీలో ప్రవర్తన కరెక్ట్గా ఉన్నప్పుడు దేవుని మహిమ వెదజల్లబడతా ఉంటది కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఒక అద్భుతం. సేవ జీవితంలో నీ సొంత కార్యాలు కాదు, నువ్వు సేవలో జీవితం వెళ్తున్న అద్భుతాలు కార్యాలు నీలో జరుగుతుంటది. ఎందుకంటే యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. దేవుడు మన యందు ఎట్లా ఉన్నాడు, ఉదయిస్తా ఉన్నాడు కదా. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, జనులు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు, కనులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. వీరందరూ మన యొద్దకు వస్తా ఉంటారు. ఎందుకంటే మనలో ఏమున్నదంట, ఆయన మహిమ మన మీద ఉదయిస్తా ఉంది. ఆయన మహిమ ఉదయించాలంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, పర్ఫెక్ట్గా ఉండాలి అన్నిట్లో. ఎందుకంటే ఈ చివరి దినాల్లో దేవుని మహిమ మొదటి కంటే కడవరి వర్షము, అభిషేకము బలమైనది. ఆ బలమైన ఆత్మ మనకిస్తున్నప్పుడు అనేకమైన ఆటంకాలు ఉన్నా కూడా దేవుడి యందు మన నిలకడగలిగి ఆ మహిమను మన మీద ఉదయించుకునేటట్టుగా మనము తయారు కావాలంటే వాక్యంలో పర్ఫెక్ట్ కావాలి. దేవుని యందు మనం ఆసక్తి విశ్వాసం కలిగి ఉండాల సంపూర్ణంగా. 3వ అధ్యాయము యోహాను సువార్త 27వ వచనం చూద్దాము. అందుకు యోహాను ఇట్లను, తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవ్వడు ఏమి పొందనేరడు. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలా నీకు? ఇది పరలోకం నుంచే రావాలా. ఏది కావాలన్నా పరలోకం నుంచే మనకు రావాలా. ఈ మనిషి ఇచ్చింది కాదు, ఒక వ్యక్తి, ఒక సిస్టర్ ఇచ్చింది కాదు, ఒక బ్రదర్ ఇచ్చింది కాదు. ఇది ఎక్కడి నుంచి రావాలా? అందుకు యోహాను ఇట్లను ఏమనంటే, ఆయన తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవ్వడు ఏమి పొందనేరడు. మరి ఆయన చిత్తంలో ఉండాలా. పరలోకం నుంచి రావాలా అంటే ప్రతి ఒక్కటి కార్యము మరి ఎక్కడ రావాలంటే పరలోకం నుంచి రావాలా. భూమికి ప్రతి ఒక్క మనిషి మీద వెలిగింపబడాలంటే ఆయన చిత్తం ఉండాలా. మరి ఆయన చిత్తంలో ఉండాలంటే నువ్వు కరెక్ట్ గా జీవించినప్పుడే అది నెరవేర్చబడుతుంది. దేవుని మహిమలో మనము వెలిగింపబడతాము కదని చిత్తం నెరవేర్చగలుగుతాము. మరి ఇక్కడ జనులు నీ వెలుగు వచ్చేదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు. మరి రాజులు కూడా నీ యొద్దకు వచ్చే అంత కాంతి నీ దగ్గర ఉంటది. కన్నులెత్తి చూడము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు, నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు, నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచును పొంగుచున్నును. ఇంకేమంటూ సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పబడును, జనులు ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును. ప్రతి ఒక్క సమస్తము నీ కాళ్ళ దగ్గరకు వస్తుందంట.
ప్రతి ఒక్కటి కదా. ఈ లోకంలో నువ్వు ఈ లోకం నుంచి ఎంతగానో పొద్దు నుంచి రాత్రి దాకా ప్రయాస పడుతున్నావు కదా. ఆ ప్రయాసం అంట దేవుళ్ళలో నువ్వు వెలిగింపబడ్డావనుకో, ఆయన మహిమలో ప్రతి ఒక్కటి రాజులే గాని, ఈ లోకం ఆస్తి అంతస్తులే గాని, ప్రతి ఒక్కటి ఐశ్వర్యమే గాని ఎక్కడికి వస్తుందంటే నీ యొద్దకు వస్తుంది, నీ పాదాల దగ్గరికి కదా. ఈ లోకంది కదా. ఎందుకు అంటే ఆయనలో మనది సమస్తం చేయబడ్డది కదా. ఆయన మహిమ మన మీద ఉదయించినప్పుడు కదా. అందుకే అంటాడు దేవుడు, మరి దేవుని బిడ్డలు ఎవరైతే అభిషేకింపబడ్డారో నీకు వెలుగు వచ్చినందుకే లెమ్ము తేజరిల్లమంటాడు ఈ లోకంలో కదా. ఈ లోకంలో ఆయన మహిమను ప్రచురం చేయమంటాడు. ఎప్పుడైతే అందుకే నీతిని రాజ్యాన్ని వెతకండి, సమస్తము నీ దగ్గరికి వస్తది అంటే ఆయన మహిమ అంతగా చేయబడ్డది. ఈ లోకంలో ప్రతి ఒక్కటి వెతికినా ఏది చేసినా కూడా ఆయన యందే ఉన్నాయి కాబట్టి ఆయన దగ్గర కూర్చున్నప్పుడే ప్రతి ఒక్కటి నువ్వు ఆయన మహిమను చూడగలుగుతావు కదా. దేవుడు ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో, అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతిలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ పౌలు మంచిగా ఏ విధంగా చెప్తున్నాడంటే, నిద్రించుచున్నావా ఈరోజు నువ్వు నిద్రించుచున్నావా ఆత్మలో, అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతిలో నుండి లెమ్ము. ఈరోజు నువ్వు మృత్యులో ఉన్నావా ప్రతి ఒక్క సమస్యకు కదా. అందుకే ఇక్కడ చీకటిలో ఉన్నావనుకో ఆయన మహిమను నువ్వు చూడలేవు. అదే ఈ లోకంలో ఎట్లా ఉంటుందంటే, చూడము భూమి చీకటి కమ్ముకొనుచున్నది, కటిక చీకటి జనులు కమ్ముచున్నది. ఆ కమ్ముచున్న చీకటిలో నువ్వు ఉంటే, ఆ మృతిలో నువ్వు ఉంటే దేవుడు ఏమంటున్నాడు, నీవు మేలుకొనుము, మృతిలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు కదా. దేవుని ఆత్మ ఈ రోజు చెప్తా ఉన్నది. ఈ రోజు మృతుగా నువ్వు ఏమైనా జీవిస్తున్నామేమో కదా, ఆయన మహిమకు విరుద్ధంగా ఉంటున్నామేమో. దేవుని ప్రణాళిక వేరేగా ఉంది కదా. ఏది చేయను తన బిడ్డల కొరకు మన పరలోకం నుంచి ప్రతి ఒక్కటి ఇవ్వబడుతుంది. ఆ పరలోక రాజ్యం కొరకు నువ్వు మొరపెట్టినావు అనుకో, ప్రతి దినము సమస్తము ఏమై ఉంటదంట, నీ యందు దేవుడు ఏం చేస్తాడంట, ప్రకాశింపేటట్టుగా ఈ లోకాల్లో వెలుగుగా నిన్ను తయారు చేస్తాడు. ఈ లోక రాజులే కానీ, ఐశ్వర్యమే కానీ, ప్రతి ఒక్క ఘనత కూడా ఎక్కడికి వెళ్ళి నీ దగ్గరికి పాదాల దగ్గరికి రావాలంటే ఆయన మహిమలోకి మనం ప్రవేశించాలా, ఆ వెలుగులోకి కలగాల, ఆ మహిమను ఈ లోకానికి వెదజల్లాల కదా, తేజరిల్లు చేయాలి ఆయనది కదా. అందుకే కదా మనం భూమి మీద పంపబడి ఉన్నామని యెషయా చెప్తుంటాడు కదా. 61వ అధ్యాయంలో మనకు అనేకమైన విషయాలు తెలుసు ముందుగానే. దేవుడు తన బిడ్డల కొరకు ప్రతి ఒక్కటి భూమి మీద పెట్టిండు, కానీ ఆయనకు అనుగ్రహింపబడాలి, ఆయన నుంచి రావాలా ప్రతి ఒక్కటి కూడా మన పరలోక రాజ్యం నుంచి. అందుకే దేవుడు రాస్తా ఉంటాడు. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 పేతురు 4వ అధ్యాయము 14వ వచనము, క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ఎవరు ధన్యులు. హల్లెలూయా. దేవుడు ఒకటే అంటున్నాడు, క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ నీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. మనం భయపడే అవసరం లేదు. ఈ లోకంలో ప్రతి ఒక్క హింస మనకు జరుగుతూనే ఉంటది, నింద వస్తుంది, అవమానం వస్తుంది. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ నీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. మనం భయపడే అవసరం లేదు కదా. ప్రతి ఒక్క దాంట్లో కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు. కానీ మనకు అనువనువున జరిగేది అవే. ఈ లోకంలో మరి దేవుడు రాకడ సమీపంలో భయంకరమైన పరిస్థితి, ఊహించలేని రీతిగా అనేకమైన హఠాత్తుగా జరిగిపోతా ఉంటాయి. అవి మనము తట్టుకోలేము, ఎందుకంటే శరీరంలో ఉన్నాం కాబట్టి మనకేమైతుంటది, ఈ లోకం తట్టు తిరగంగానే ఏం చేస్తుంది, మనకు ఒక కలవరము, ఒక భయము, ఒక అవిశ్వాసము మనలో రేగుతా ఉంటది. కాబట్టి దానికి మనం అక్కడ చూడని అవసరం లేదు, కానీ దేవుని వైపే చూడమని దేవుడు ముందుగానే చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం దేని విషయంలో అయినను దేవుని యందు నిలకడగలిగి ఆ పరలోక రాజ్యం నుంచి మనము ప్రతి ఒక్కటి పొందుకోవాలా. ఆయన నుంచే మనం పొందుకొని మరి ఆయన స్వరూపం కలిగి మనం జీవించాలా. అప్పుడే ప్రతి ఒక్క దాంట్లో మనం వెలిగింపబడతాము. ఈ కటిక చీకటి ఎప్పుడు కమ్ముకొని ఎప్పుడో వచ్చేసింది. ఎందుకంటే యెషయా ఎప్పుడో ప్రవచించిండు కమ్ముకొస్తుందని, కానీ అప్పటి నుంచే కమ్ముకొని వస్తుంది కదా, లూసిఫర్ నుంచే కదా. ఒకరు అంత పడేస్తూ ఈ అంతర్జనంలో ఇంకా అధికంగా వాడు పనిచేస్తా ఉన్నాడు.
అందుకే దేవుడు అంటున్నాడు ఈ రోజు ఆ మహిమ మనకిచ్చింది కడవరి వర్షము, ఈ కడవరి అగ్నాభిషేకం మనకున్నది కాబట్టి దేవుడు మనకు బయలుపరిచే. చాలా మంది దేవుని బిడ్డల్లో వాక్యంలో మరి ఏ విధంగా ఉన్నారంట, వాళ్ళు చీకటినే జీవిస్తున్నారు, ఒక మృత్యులాగానే జీవిస్తున్నారు, అంధకారంలో జీవిస్తున్నారు క్రైస్తవులు. అందుకే వాళ్ళు ఎట్లా అయినారట, గొప్ప జన సమూహం అయ్యి ఏమైపోతున్నారట, భయంకరమైన చావుకి వెళ్ళిపోతా ఉన్నారు. ఈ సత్యం తెలిసి దీని ప్రకారంగా జీవించి కదా, దేవుని ప్రకారంగా జీవించి ఆ పరలోకం తండ్రిని కనిపెట్టుకొని ఎవరైతే ఉంటారో ఆ సత్యాన్ని, ఆ నీతిని ఎప్పుడైతే ప్రేమిస్తామో మనం ధన్యులము. కానీ ఈ లోకంలో ప్రతి ఒక్కదాన్ని ఎదుర్కొనే శక్తి మనకు దేవుడు ఇస్తాడు ఆయన దగ్గర కూర్చొని మనం అడిగినప్పుడు. అందుకే రెండో రాసిన పత్రిక పేతురు రెండో రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 17వ వచనంలో ఏమంటాడంటే, ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి, కనులారా చూచిన వారమై తెలిపితిమి, ఆయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిని. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారు వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నట్టున్నది. దాన్ని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు అంటున్నాడు ఇక్కడ కదా. దేవుడు ఎంతగా ఇక్కడ ప్రవచన వాక్యము మనకిచ్చిన ఈ వాగ్దానము గొప్పది. అందుకే అంటున్నాడు కదా, మరియు ఇంతకంటే స్థిరమైనది ఎక్కడ అంటున్నాడు, ఆయన యందు, ఆ ప్రియకుమారుని యందు కదా, ఆయన యందు నేను ఆనందించుచున్నాను కదా, ఆ కుమారుని యందు ఆనందించిన ప్రియకుమారుని ఆయన యందు నేను ఆనందించున్నాను అని శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్ద నుండి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి. ఆ శబ్దము అక్కడి నుంచి, ఆ స్వరము అక్కడి నుంచి వినబడుతుంది ఆ పరలోకం నుంచి. మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల ఎట్లయిందంటే అది మనకు మేలై ఉన్నది. ఆ వేకువ చుక్క ఆ యేసు ప్రభు, ఆ వెలుగు దేవుడు మనకు ప్రకాశింపజేస్తా ఉన్నాడు. ఈ రోజు నువ్వు దాని యందు లక్ష్యం ఉంచాలా, దాని యందు మనం ఎట్లా ఉండాలా, జాగ్రత్త కలిగి ఉండాలా కదా. ఈ లోకంలో పట్టుదల ప్రతి ఒక్కటి సాధించుకుంటాం, కానీ దేవుని యందు ఈ వాక్యాలని మన హృదయంలో భద్రం చేసుకోవాలా. ఇవి ఏం చేసి అంట మనకు ముందుకు నడిపిస్తా ఉంటాయి. ఈ వాక్యాల ద్వారా మనం ధన్యులం, వాక్యాల ద్వారా మనకు మేలును కలగబోతున్నాయి కదా. ఇతరులను దేవుని సన్నిధికి తీసుకురానికి అంతగా శక్తిని మనకు ఇస్తా ఉన్నాడు దేవుడు. అందుకే ఈ లోకంలో రాజులే గాని కదా, ప్రతి ఒక్కటి రాజులు నీ ఉదయకాంతికి వస్తారు, కన్నుదెచ్చు చుట్టూ చూడము, వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చుచున్నారు. ఎందుకంటే నీలో ఆ వెలుగు ఉన్నది కాబట్టి నువ్వు ప్రకాశింప శక్తి దేవుడు నీకు ఇస్తా ఉంటాడు, ఆ మహిమ. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నీ దగ్గరకు వస్తా ఉంటారు కదా. ప్రతి ఒక్కరికి నువ్వు ఒక మేలు చేసేవాడిలాగా దేవుని సన్నిధికి నడిపిస్తా ఉంటావు. ఆ మహిమ దేవునికి, ఆ ఘనత కలుగుతుంది. ఆ ప్రవచన వాక్యం మనకిచ్చిండు దేవుడు కదా. అక్కడ పేతురు అదే విషయంగా మాట్లాడుతా ఉన్నాడు. అందుకే నీ కుమారులే గాని, నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు, నీవు చూచి ప్రకాశించువు. ఏం చేస్తామంట, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. నువ్వు ఎంతగానో ఇన్ని రోజుల నుంచి చేసిన ప్రతి ఒక్క ప్రార్థన కదా, ఈ లోకంలో నశించి వారి కొరకు మనం ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం. దేవా ఎవ్వరు కూడా నశించుకోదు, ఆ గొప్ప జనం దేవుని సన్నిధికి తీసుకొని రావాలని. మరి వాళ్ళందరినీ దగ్గరకు వస్తే నీకు ఎంత సంతోషం ఉంటది. నీకే ఇంత సంతోషం ఉంటే ఆ పరలోకమున్న తండ్రికి ఇంకెంత సంతోషం కలుగుతుంది కదా. దేవుని ఆత్మ అదే కదా ఘోషిస్తా ఉంది. నశించే వారి ఎంతమంది లోకంలో, చాలా మంది లెక్కకు మించిన వారు గొప్ప జన సమూహము, వాళ్ళకు ఒక అబద్ధము, ఒక చీకటి కమ్ముకొని ఉన్నది. వాళ్ళని వెలుగులోకి తీసుకొని రావాలా అంటే ఈ వెలుగులోకి నువ్వు ప్రవేశించాలి. ఈ మహిమలో నువ్వు ప్రవేశించినప్పుడే గాని వాళ్ళని తీసుకొని రాలేవు. దుష్టుడు నిన్ను ముట్టుకోలేడు. ఎందుకంటే దేవుడు నిన్ను భద్రపరుస్తాడు ఆయన రెక్కల కింద కదా. ఆ దాగు చోటు దగ్గర నువ్వు ఉంటావు, దేవుడు కప్పేస్తాడు ఆ కొండ కోట
కదా. మనం పాట పాడుతూ ఉంటాం కదా, దేవుడు నిన్ను అంతగా భద్రం చేస్తాడు, ఎందుకంటే ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తావు కాబట్టి. ఆ మహిమలో నువ్వు ప్రవేశించాలా, తేజరిల్లాలా. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీకు వెలుగు వచ్చినది లెమ్ము, తేజరిల్లాలా. ఈ రోజు ఈ చివరి దినాల్లో భయంకరమైన స్థితిలో ప్రతి ఒక్క బిడ్డని దేవుని సన్నిధికి తీసుకొని రావాలా. ప్రతి ఒక్కరు కూడా మరి ఇదే మన ప్రయాసం. అందుకే మనం ఈ రోజు కూడుకున్నాం కదా. ఈ రోజు మన మీటింగ్లు ఎందుకు జరుగుతున్నాయి ఈ రోజు రాత్రికాలం అంటే, మనం అనేక మందికి సువార్త ప్రకటన చెయ్యాలా, వాళ్ళ బంధకాలను కట్టలను విరగొట్టి తీసుకొని రావాలా దేవుని సన్నిధికి. మన ప్రయాసం అందుకే కదా. మన పాటలు పాడుకొని మనం ప్రార్థన చేసుకొని వాక్యం విని ఏదో వాళ్ళు చెయ్యమంటారు కాబట్టి చేస్తున్నామని చెప్పుకొని పోయేది కాదు. ఎందుకంటే మన ప్రయాసం ఏంది, పరలోక రాజ్యము కదా. మనది పరలోక రాజ్యము సమీపమిస్తుంది భూమికి, ఆ రాజ్యం దిగబోతుంది కాబట్టి మరి సైతాన్ గాడు బంధకాలు ఉన్న ప్రజలందరినీ వాళ్ళు ఎక్కడైతే వాడి ముడ్లు వేసి పెట్టి ఉన్నాడో దాని నుంచి విడుదల చేసి దేవుని సన్నిధికి తీసుకొని రానికే ఈ రోజు మన మీటింగ్, మన ఆరాధన, మన టైం అంతా ఇక్కడ దేవుడు వాక్యము. ప్రతి దినం ప్రతి బిడ్డ చెప్తానే ఉన్నారు దేవుని బిడ్డలు. ఆ వాక్యము ఆయన కొరకే ఈ వేదన మన అంత ప్రయాసం కాబట్టి ఆ వెలుగులో మనం ప్రకాశించాలా. ఈ రోజు గుడ్డిగా విని గుడ్డిగా చూసుకొని వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు ఈ వాక్యము ఈ విధంగా ఉంది. కానీ సమస్య ఇది ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు ఆయన ప్రతి ఒక్క బిడ్డను దేవుని సన్నిధికి తీసుకొని రావాలా. నీవు చూచు ప్రకాశించవు, నీ గుండె కొట్టుకొని ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పబడును, ప్రతి ఒక్కటి నీ చేతికి ఇవ్వబడుతుంది. ఇంకేమంటున్నాడు, జనులు ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును, ప్రతి ఒక్కటి నీ చేతిలో ఉండబోతుంది. అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఆయన మహిమలో ఉన్నప్పుడు. చూడు దేవుని రోదన, మొన్న నేను ప్రార్థన చేసినప్పుడు నాకు ఒకలాంటి కన్నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. ప్రార్థనలో ఉన్నప్పుడు నేను చిన్నదానికి ఎంతో ఉప్పొంగుతుంటా, ఎంతో బాధపడతాం. నేను ఇంత న్యాయంగా జీవించినా కూడా ఈ లోకం ఇంత భయంకరంగా ఉన్నదని. మన పరలోకం ఉన్న తండ్రి మన కోసం ప్రాణం పెట్టింది కదా. మనం ఒక మనం నీతిగా జీవించినప్పుడు ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు మనకు ఎంతో రోదన కలుగుతుంది. అరే ఇంతగా చేసినా కూడా నాకు ఎందుకు ఇంత ఇది అని మనకెంతో బాధ కలుగుతుంది. ఒక బాధకే మనం ఇంత నలిగిపోతాము. పరలోకం ఉన్న తండ్రి మన కోసము ప్రాణం పెట్టింది కదా, మరి ఆయన ఎంత నలిగిపోతాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తా ఉన్నాడు, ప్రజలంతా నశించిపోతారు, భయంకరమైన దినాల్లో ఉండబోతున్నామని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తా ఉన్నాడు, ఏడుస్తా ఉన్నాడు. ఒక 1/2 అవర్ కన్నీళ్లు కార్తలు ఏమి ప్రార్థన చేసేటప్పుడు, అయ్యో ప్రభు దేవుడు ఎంతగానో దుఃఖిస్తున్నాడు, చిన్న ప్రార్థనకే నేను ఎంతోగానో మొరపెట్టి జరగనప్పుడు ఎంతో ఇదైపోతున్నా. పరలోకం ఉన్న తండ్రి ప్రాణం పెట్టింది కదా, ఈ లోకాని కోసం రక్తంగా అర్చింది కదా, మరి ఆత్మను నశిస్తే ఆయనకి ఇష్టమా కాదు కదా. అంటే దేవుని ఆత్మ ఎంత ఘోషిస్తున్నది భూమి మీద, నేను ఇంతగానో ప్రజలను చేసుకున్ననే, రక్తంతో అంత కడిగిననే, పరిశుద్ధపరిచిందే, నా తట్టు తిరుగుతలేరే, నా దగ్గరకు వస్తలేరని ఎంతోగానో వేధిస్తా ఉన్నాడు, రోధిస్తా ఉన్నాడు. అయ్యో నా బిడ్డలని మొరపెడుతున్నాడు. కానీ తన బిడ్డ తన మాట వింటున్నారా? ఎవ్వరు కూడా వినట్లేదు. ఎందుకంటే దేవుడు తన బిడ్డలను మహిమలాగా తయారు చేసిండు భూమి మీద. ఆ దేవుడు అందుకే అంటే, నీకు వెలుగు వచ్చినది లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. మనం ఇంకా చీకట్లనే ఉన్నాము, ప్రతి ఒక్క దాంట్లో బలహీనలు, చనుగుతూ గునుగుతూ ఇంకా దేవుని సన్నిధిలో ఇంకా మనం కూడున్నాం, అదని ఇదని. కానీ దేవుడు అక్కడ సమీపం ఇచ్చింది. ఆ సమీపంలో మరి సైతాన్ని విపరీతంగా పనిచేసినప్పుడు నీకు శోధన తట్టుకోలేవు. దేవుని పరిశుద్ధ అగ్ని మనకు కావాలా, ఆ వెలుగులో మనం ప్రకాశించాలా, వెలుగు ప్రకాశింపజేసుకోవాలా. దేవుడు మనకి ఇంతగానం దేవుడు ఇచ్చినప్పుడు మనము వ్యర్థం చేసుకోవద్దు. ప్రతి ఒక్క దాని కోసము సమయము కలదు, దేవుడు ఇయ్యగలుగుతాడు సమస్తము. ప్రతి ఒక్కటి మనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు దేవుడు కదా. మనం ఎన్నో ప్రార్థిస్తున్నాం, ప్రతి ఒక్కదాన్ని ఆపుతున్నాం ప్రార్థన ద్వారా. ఎంతో శోధనలు భూమి మీద ఎంతమంది జరుగుతలేవో, మన ప్రార్థన దేవుడు వింటలేడు, అన్ని వింటున్నాడు. కానీ ఆయన యందు నువ్వు విశ్వాసం సంపూర్ణం ఎదిగినప్పుడు దేవుని ఆయన రాజ్యంలో పరలోకంలో ఏమైనదో ప్రతి ఒక్కటి నీకు దేవుడు బయలుపరుస్తాడు. పరలోకంలో మరి ప్రతి ఒక్కటి ఆయన చిత్తం లేని భూమి మీద ఏది జరగదని ముందుగానే చెప్తున్నది కదా యోహాను సువార్తికుడు. అందుకు యోహాను ఇట్లనేను, తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవ్వడు ఏమి పొందనేరడు భూమి మీద. మరి పరలోకం నుంచి రావాలంటే నువ్వు ఎంత కరెక్ట్ ఉండాలి, దేవుని దగ్గర గోజాడాలా. ఆ పరలోక రాజ్యం ఏమైనాయి, ఆయన మహిమ మన కోసం ఎంతగానో త్యాగం చేసిండు. మరి అవన్నీ పొందుకుంటేనే ఈ లోకంలో ప్రతి ఒక్క బిడ్డలని మనము రక్షింపజేస్తాము కదా. అప్పుడే మనము తేజరిల్ల కలిగంత శక్తి దేవుడు లేస్తాడు. నువ్వు లేవ్వాలా, తేజరిల్లాల. కానీ ఎంతో బలహీనత ఈ లోకంలో. కానీ దేవుడు తన ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చే గొప్ప దేవుడు, సమర్థుడు కదా మన దేవుడు కదా. దేవుడు అంతగా గొప్ప దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటకు మనము కట్టుబడి జీవించాలా, లోబడాలా. చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. ప్రార్థిస్తాను. సర్వశక్తి మంతుడా, జీవంగల తండ్రి, నీకు వందనాలు ప్రభా. వాక్యం చేత మీరు మాతో ఎంతగానో మాట్లాడినారు ప్రభా.
తండ్రి యేసు ప్రభా ఈ రోజు నుంచి సమర్పణ జీవితం మాకు దయచేయండి. నీ వెలుగును మేము ప్రకాశింప కలగ చేయండి తండ్రి. యేసు ప్రభ నీ వెలుగులో మేము నడవాల ప్రభా. మాలో ఎటువంటి శరీర క్రియలంటే తొలగించండి తండ్రి. తండ్రి మా మీద ఎంతగానో యేసు ప్రభ రక్తం కార్చిన ప్రభా, రక్త ప్రోషణ మీరు కలగచేసిన తండ్రి నీకు వందనాలు. మా కోసం యేసు ప్రభ చనిపోయినారు ప్రభా, తిరిగి లేచినారు. ఆ మహిమలో యేసు ప్రభ ప్రవేశింపగా ఇంతగా శక్తి మాకు కలగచేసినారు ప్రభా. తండ్రి నీ పరిశుద్ధాత్మచేత మమ్మల్ని ముద్రించుకున్నారు నాయన. తండ్రి నీకు వందన స్తోత్రం నాయన. దేవా నీకు స్తోత్రం చేస్తా. ఆ మహిమలో మేము ప్రవేశించాలా దేవా, నిన్ను చూడాలా. ఆ సియోను పర్వతం మేము ఎక్కాలా ప్రభా, నిన్ను చూడాలా ప్రభా. తండ్రి నీ చిత్తం మేము నెరవేర్చనీకి భూమి మీదకి వచ్చినాం ప్రభా. నీ హృదయంలో ఏముందో అది నెరవేర్చనీకి మేము ఇక్కడ ఉన్నాం ప్రభా. తండ్రి అందుకొరకే ఈ ప్రభా యెషయా ద్వారా మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు కోట్లాది వందనాలు ప్రభా. మేము యేసు ప్రభా, మేము తేజరిల్లాలా ప్రభా, ఆ వెలుగులో మేము నడవాలా, ఈ రోజు నుంచి లేవాలా ప్రభా, దాని ప్రకారంగా మేము జీవించాలా. ఎంతమంది చీకట్లో ఉన్నారో ప్రభా వాళ్ళందరూ విడుదల చేసుకొని రావాలా ప్రభా. ప్రతి ఒక్కరిని సంధికి తీసుకొని మేము రావాలా, ఆ వెలుగులోకి నడిపించాలి దేవా. అలాంటి శక్తిని మాకు దయచేయండి తండ్రి. యేసు ప్రభానికి వందనాలు ప్రభా. మమ్మల్ని ఇంకా బలపరచండి. మీరు అక్కడికై మమ్మల్ని అందరూ సిద్ధపరచండి తండ్రి. ఎక్కడైతే ఇంకా సువార్త అందలేదు అందరికీ సువార్త ప్రకటింపబడను గాక. ఆ వెలుగు కోసం యేసు ప్రభా మేము ఇతరులకు మేము తెలియజేయాలా ప్రభా. మమ్మల్ని నడిపించండి తండ్రి. యేసు ప్రభానికే వందనా స్తోత్రంలో చెల్లిస్తున్నాం. ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు కోట్లాది వందనాలు స్తోత్రం చెల్లిస్తూ యేసు కోసం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. అది మంచి వాక్యం మనకు అందించిన మన అందరినీ మన హృదయాలను బలపరిచిన దేవునికి మహిమ చెల్లిస్తాము. మరి వాక్యం పంచిన సిస్టర్ దేవుడు దీవించుగాక. సిస్టర్ ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. సాక్ష్యం ఏంటంటే దేవుడు కార్యము. దేవుడు నేను ఎప్పుడో ఒకరికి సువార్త ఎప్పుడు చెప్తూనే ఉంటాను. వాళ్ళ అన్నిలో వాళ్ళకు ఎంత సువార్త చెప్పినా వాళ్ళు స్వీకరించే వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మిన్స్ కాబట్టి వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే ఈశ్వరం అంటే ఒక దేవుడు, దేవుళ్ళ దేవుడు అని వాళ్ళు అనుకునే వాళ్ళు, నేను చెప్పిన వినేవాళ్ళు కాదు. మొన్న సడన్ గా మార్నింగ్ ఫోన్ చేసి నాతో అన్నారనమాట. పొద్దున్నే ఫోన్ చేసి నీతో మాట్లాడాలనుకుంటున్నా గానీ అయితే లేదు అంటే చెప్పండి అని అన్నా. చెప్పండి అంటే వాళ్ళు ఏమన్నారంటే ఎందుకు ఇట్లా యూట్యూబ్ లో ఇవన్నీ చెప్తున్నారు కదా, ఇట్లా లేస్తున్నారు, ఇట్లా బాగా అవుతున్నారు, మంచిగా అయిపోతున్నారు, లేచి నడుస్తున్నారు, మరి కిడ్నీ స్టోన్లు ఇవన్నీ బాగా అవుతున్నాయి కదా అని ఆమె అడిగింది. అడిగినప్పుడు నేను అన్నాను, అవును దేవుళ్ళో కార్యాలు దేవుడు అట్లా కూడా వాడుకుంటాడు అందరినీ. కృపవరాల్లో వరాలు ఉన్నాయి కాబట్టి వాడుకుంటారు, దేవుడు అద్భుతాలు చేస్తారని అని అన్నదనమాట. అవును చేస్తారు. మనకి ఎప్పుడైతే మనం ఆసక్తి దేవునితోనే కూర్చున్నామో, మనకు దేవుడితో సంబంధము, దేవుని పరలోకంలో ఏమున్నాయి అవన్నీ తీసుకొనికి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం. అంటే ఇప్పుడు ఎవరు ఏ ఆసక్తి నువ్వు ఏ కృపలో వరాలు వాడుకుంటున్నావు అని ఆమె ఇట్లా చెప్తూ ఉన్నానమాట. ఇక వాళ్ళకు అంతగా బైబిల్ గురించి తెలియదు అంజులు వాళ్ళు. అయితే కృపావరాలు అనేకమైన ఉన్నవి కాబట్టి నీకు ఏది కావాలా, ఈ లోకంలో నువ్వు ఏది తీసుకొని ఈ లోకం బట్టి వాడుకుంటున్నావు. మరి దేవుడి సంబంధం, మనకు దేవుడికి సంబంధం కావాలన్నప్పుడు ఈ పరలోకంలో దేవుడితో మనకు సంపాదించాలని మనకు కొన్ని ఆశలు ఉంటాయి కదా. దేవుడు ఎప్పుడైతే నువ్వు కరెక్ట్ గా దేవుణ్ణిలో కరెక్ట్ గా ఉండి ఎప్పుడైతే వెతుకుతావో దేవుడు అనేకమైన దాని మీద అధికారం ఇస్తాడు ఆయన మనసుకు బట్టి. ఎందుకంటే నువ్వు దేవుని సంపూర్ణంగా ఇప్పుడు ఈ లోకంలో అనేక మంది కొన్ని అద్భుతాలు చేస్తూ ఆశ్చర్యాలు చేస్తూ వాళ్ళు యూట్యూబ్ లో వేస్తా ఉంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి అన్ని అడుగుతున్నారు అనమాట. అడిగితే అవును దేవుళ్ళ కృపవారాలు ఉన్నాయక్క, మరి అందుకే వాళ్ళు అలా చేస్తున్నారు, బాగా అవుతున్నారు కొందరు అని చెప్పినప్పుడు ఆమెకు ఒక ఆశ వచ్చిందంటే, ఏమో ఆశ వచ్చిందంటే నేను కూడా ఇప్పటి నుంచి బైబుల్ చదువుతా, ఎందుకో నాకు వారం రోజు నుంచి నాకు బైబుల్ చదవాలని ఊకే ప్రేరేపిస్తుంది అని చెప్పింది ఆమె. అంటే దేవుడు కార్యం అంటే మనం ప్రార్థనలో వ్యర్థము కావు. ప్రతి ఒక్కటి ప్రార్థన నెరవేర్చి ఒక టైం వస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకు చెప్తున్నా గానీ వాళ్ళకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆమంతలో ఆమె ఏమనుకుంటుందంటే నేను బైబుల్లో ఏముందో చూడాలని, నేను బైబుల్లో ఏముందో తెలుసుకోవాలని ఆమె అనుకుందంట. ఆమె నాకు చెప్తుంది, మంచిదే కదా అక్క, చదివితే నీకు అన్ని తెలుస్తాయి కదా, ఇప్పుడు మేము చెప్తే బాగుండదు, ఇతరులు యూట్యూబ్లు చేస్తున్నారు అవి చేస్తున్నారని మీరు చెప్తున్నారు కదా, నువ్వు డైరెక్ట్ గా బైబుల్ చదివితేనే దేవుడు నీతోనే మాట్లాడతాడు కదంటే, అవును బాగా మాట్లాడతా అంటున్నావు కదా, నేను ఇప్పటి నుంచి బైబుల్ చదువుతా, బైబుల్ తెచ్చుకుంటా, బైబుల్ చదువుతా అని ఆమె నాకు సాక్ష్యం ఇచ్చింది అనమాట. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మనకు కొద్దిపాటి సమయం ఉంది కాబట్టి విజ్ఞాపన ప్రార్థనలు ప్రేరేపించబడిన వాళ్ళు చేసుకోవచ్చు. నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధుడవు, మహాగణుడవు, సర్వశక్తి మంతుడైన యేసయ్య, ఈ దినమంతా మమ్మల్ని కాపాడిన దేవుడవు నీకు వందనాలు. విజ్ఞాపన ప్రార్థనలు ప్రభాన తండ్రి మేము చేస్తుండగా మాకు ఎన్నో విజయాలను ఇచ్చిన దేవుడు, మా ప్రార్థనలు ఆలకిస్తున్నానని ప్రభా నువ్వు నిరూపించిన దేవుడవు. ప్రభా నువ్వు జీవం గల తండ్రివి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్య నా తండ్రి నీకు కృపలో ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలో జ్ఞాపకం చేసుకునండి. ముఖ్యంగా నా తండ్రి KBPM మినిస్ట్రీస్ లో ప్రభా ప్రతి గృహమును మీరు దర్శించండి నాయన, ప్రతి హృదయమును మీరు తట్టండి ప్రభా. ప్రతి కుటుంబంలో ప్రభ ఏమి లోపంలో ఉన్నాయో ప్రభ తండ్రి సరిచేయండి నాయన. వారి అవసరతలు ఎన్ని ఉన్నాయో ప్రభ చెప్పుకోలేని రోగంలో ఏమున్నాయో కూడా ప్రభ సమస్తమును ఎరిగిన దేవుడు ప్రభ. నీకు గొప్ప కృపలున్న తండ్రి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ముఖ్యంగా మా చిన్న బిడ్డలని ప్రభ నా మా వృద్ధులని ప్రభ మీరు జ్ఞాపకం చేసుకోనండి. భయంకరమైన దుర్దినములు వస్తున్నాయి ప్రభ. మళ్ళీ కరోనా వేవ్ అని చెప్పి ప్రభ కొత్తగా వైరస్ ని ప్రభ నా తండ్రి మళ్ళీ సమాజంలోనికి నడిపించినారు ప్రభ నా తండ్రి. ప్రభ ఈ రోగాల నుండి, ఈ వైరస్ల నుంచి ప్రభ మా బిడ్డలను కాపాడండి, మా కుటుంబంలో కాపాడండి ప్రభ. ప్రతి విధమైన నా తండ్రి శోధనల నుంచి కుటుంబాలందరినీ రక్షించండి. నీకు అగ్ని చేత ప్రతి ఒక్కరిని కంచె వేసి ప్రభ భద్రపరచండి. అంధకార మంత్ర చీకటి శక్తులు దురాత్మ సమూహాలు లయమైపోనుగా యేసునామంలో ప్రభ నా తండ్రి. నీకు గొప్ప కార్యములను మేము చూడుటకు ప్రభ నా తండ్రి, ధ్యానించుటకు ప్రభ, మననం చేసుకున్నట్టుకు ప్రభ నా తండ్రి మాకు ఇచ్చిన నీకు కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. మరి మినిస్ట్రీలో కాకుండా ప్రభ మరి ఇతర వారిలో కూడా ప్రభ రక్షణలోకి వచ్చి నీకు రక్షణ మార్గం తెలుసుకొని రుచి చూచి కూడా ప్రభ తిరిగి పడిపోతున్నటువంటి ఎంతో మంది ప్రభ ఆత్మలను ప్రభ మీరు నా తండ్రి మరి మళ్ళీ ఉజ్జీవపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. నా తండ్రి ప్రభ మరి ఎంతో మంది నా తండ్రి అన్ని తెలిసి కూడా పడిపోతున్నారు ప్రభ. నా తండ్రి శోధకుడు ప్రభ భయంకరమైన శోధనలో నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంని లాగుతున్నాడు నాయన. ఆర్థికంగా ప్రభ, ఆరోగ్య రీతిగా నా తండ్రి, ఆత్మీయ రీతిగా ప్రభ నా తండ్రి మరి ఎంతో మంది ప్రభ కృంగిపోతున్నారు నాయన. బిడ్డలను లేవనెత్తండి, వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లన్నింటినీ కూడా ప్రభ నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభ. మాలోని లోటుపాటు సరిచేయండి నాయన. మా కుటుంబాలలో ప్రభ ఎలాంటి చీకటి శక్తులు పని చేయడానికి వీలు లేదు. ఏసియా నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభ నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోనండి. ఏసియా నా తండ్రి చిన్న బిడ్డలు వారి ఎడ్యుకేషన్ విషయంలో జ్ఞాపకం చేసుకోనండి ప్రభ. వివాహం కాని బిడ్డల విషయంలో మీరు వారి ప్రభ నా తండ్రి ఏకాంగులను సంసారంలో చేస్తూ దేవుడు ప్రభ కార్యంలో జరిగించండి నాయన. నీకు గొప్ప కార్యం ప్రభ మేము జ్ఞాపకం చేసుకుని సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం నాయన. నీ యొద్ద నుంచి మాకు సహాయం వస్తే తప్ప మాకు ఎవరి సహాయం రాదు నాయన ప్రభ. ఆకాశం వైపు మేము చూచినప్పుడు ప్రభ మాకు సహాయం మీ వద్ద నుంచి వస్తుంది ప్రభ. కొండల తట్టున ప్రభ మేము తిరిగినా కూడా ప్రభ మా తండ్రి మాకు సహాయం మాత్రము పరలోకం నుంచి పైనుంచి రావాల్సింది నాయన. మీకు గొప్ప కార్యంలో మీ ఆశ్చర్య కార్యంలో ప్రభని మేము తలపోస్తూ మేము వివరించుటకు ప్రభ మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి చిన్న విషయంలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ప్రభ మాకు నేర్పిస్తున్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. నా తండ్రి ప్రభ మరి ఉజ్జీవించండి ప్రభ, ఉజ్జీవపరచండి నాయన. ప్రతి ఒక్కరి ప్రభ ఉజ్జీవపరచండి, బలపరచండి నా తండ్రి. వారి ద్వారా మీ యొక్క నామమునకు మహిమ కలుగును గాక యేసయ్య. నా తండ్రి పడిపోతున్న వారు, వెనుక తిరిగిన వారిని ప్రభ నా తండ్రి మీరు లేవనెత్తండి నాయన. వాళ్ళు తిరిగి ప్రభ మరి సేవలోకి రావాలా ప్రభ. సేవకులందరిపైన మీకు ఆత్మాభిషేకం దయచేయండి. వీరు ఎక్కడెక్కడ ప్రయాణాలు చేస్తున్నారో ప్రభ, ఏ ప్రాంతాల్లో వెళ్తున్నారో ప్రభ అక్కడ మీ యొక్క అగ్ని కంచె వేసి వారిని ప్రభ మీ దూతల కాపుదలతో మనం భద్రపరచండి. ఆ యొక్క సేవా కార్యక్రమంలో ప్రభ మీకు మహిమ కలుగును గాక నా తండ్రి. మీ యొక్క మహిమ కార్యంలో ప్రభ వారు వివరిస్తుండగా తండ్రి పరిశుద్ధాత్మ శక్తి చేత వారు నింపండి. అక్కడ ప్రతి విధమైన కదలిక నా తండ్రి మీ యొక్క ఆత్మ ద్వారా జరిగించబడాలా నా తండ్రి. మరి ఎంతో మంది సేవకులు ప్రభ నా తండ్రి హతసాక్షులుగా మారుతున్న రోజులు వచ్చినాయి ప్రభ. క్రైస్తవులను వేధిస్తున్నటువంటి ఎంతో ప్రభ నా తండ్రి మరి గృహములు కూటములు ప్రభ నా తండ్రి ఆర్గనైజేషన్స్ బయటకు వచ్చినాయి ప్రభ నా తండ్రి. నీ యొక్క బిడ్డలను భద్రపరచండి. అంత్యకాలం మంది విపరీతంగా పనిచేస్తున్నటువంటి సైతాను కార్యములన్నింటినీ మీరు లయపరచండి నా తండ్రి. సిలువలో దాని తలను మీరు చిదగదొక్కినారు ప్రభ. అది అయినా కూడా తన తోకతో ప్రభ మరి కార్యంలో చేస్తుంది నా తండ్రి. ప్రతి సైతాన కార్యంని బంధించండి. మంత్రాలు చీకటి శక్తులు లయమైపోనుగాక. పరిశుద్ధాత్మ తండ్రి మీకు పరిశుద్ధాత్మ చేత భూమి అంతటిని కూడా నా తండ్రి ఆవరింప చేయండి. ప్రతి విధమైన దురాత్మ సమూహాలను లయపరచండి నాయన. నీకు గొప్ప కార్యంలో ప్రభ ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి మరి బలపరచండి, మహిమపరచండి నాయన. ఏసిన తండ్రి వారి ద్వారా మీ యొక్క నామమునకు ఘనత మహిమ కలుగును గాక ప్రభ. ఈ రాత్రికాల సమయమందు నా తండ్రి ప్రతి కుటుంబంలోని అవసరతలు అక్కర్లు తీర్చమని, ప్రతి కుటుంబంలో రోగములను స్వస్థపరచమని ప్రభ. ప్రార్థన విజ్ఞాపనలు కోరిన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దర్శించమని ప్రభ నా తండ్రి. రక్షణ కార్యము ప్రతి గృహంలో మీరు జరిగించమని ఈ రాత్రికాల సమయమందు సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు పరిశుద్ధ నామంకి చెల్లించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. నతన్య బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, మీరు ఆశీర్వాదం. యేసు ప్రభు కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు
సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మన అందరికీ మన కుటుంబాలకు సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్, వందనాలు. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. అందరికీ సిస్టర్ అందరికీ ప్రైజ్ లార్డ్. మమ్మీ